2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సబ్జెక్ట్ చూసిన తర్వాత గ్రాటిట్యూడ్ అనే విషయాన్ని ఏ విధంగా తీసుకోవాలి అని ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ మీ లైఫ్ స్టైల్ వీడియో ప్రత్యేకించి చాలా పాజిటివ్ కామెంట్స్ తోటి, చాలామంది సపోర్టివ్ తోటి చాలా బాగా వెళ్ళింది, చాలా బాగా రీచ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. కృతజ్ఞత వాళ్ళకి చెప్పాలి, ఆడియన్స్కి. వాస్తవాలు చెప్పాను కదా. అవును, అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మీరు కూడా ఎక్కడ నెగిటివ్ మాట్లాడకుండా ప్రతి దాంట్లోనూ పాజిటివ్ మాట్లాడుకుంటూ ప్రతి దానికి అర్థమయ్యే భాషలో అందరికీ చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యూ. వీడియోలో ఏం చెప్తారు? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అండి, మన సబ్జెక్ట్ అనేది పండితులకనే కాకుండా పామరులకు కూడా అర్థం కావాలి. మనము అట్టడుగు వాళ్ళ నుంచి కూడా మనము వాళ్ళని బయటికి తీసుకొచ్చి ధనము సంపద అనేది ఎలా ఉంటుందని చూపిస్తున్నాం మనం. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది అందరికీ అర్థం కావాలనే భాషలో చెప్తున్నాం. అప్పుడు మనము ఒక ఉన్నతంగా ఏదో ఊహిస్తూ చెప్పామనుకోండి, మామూలు జనాలకు అర్థం కాదు అది. కాబట్టి అందరికీ అర్థం కావాలి. అప్పుడు పేదవాడు అంటే అట్టడుగు వర్గం అనేది ఒక ఊహ ఉంది అందరికీ. కాబట్టి దాని నుంచి బయటికి రావాలని మనం అందరికీ అర్థమయ్యే పరిభాషలను చెప్తున్నాం మనం. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. అందరికీ సబ్జెక్ట్ అందాలి, అందరూ ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, లౌకికమైన విషయాలు అలౌకికమైన విషయాలు ఉంటాయి. దీన్ని మనం సాధనల కింద తీసుకుంటే, లౌకిక సాధనలు అంటే ఏంటంటే మనం వ్యాపారం చేయడం, వ్యాపారంలో ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా వ్యాపారం చేయాలి, ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఇదంతా లౌకికమైనది. అలాగే ఇంకా నిత్యక్రియలు, మన నిత్య ప్రక్రియలు ఇవన్నీ కూడా లౌకికం కింద వస్తాయి మనకి. ఇక్కడ మనం చేసేది ఏదైతుందో మన సబ్జెక్టు కావచ్చు, పూజలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సాధనలు కావచ్చు, ఇవన్నీ అలౌకిక సాధనలు అనమాట. ఇవన్నీ మనకి చెప్పడానికి ఉండవు. ఇవి తనకు తాను అంతర్మోదనం చెంది అలాగే అంతరంగికంగా ఆత్మతోని అనుసంధానమైనప్పుడే ఇవన్నీ ఎలా ఉంటాయని అనుభవాలు తనకు తాను పొందగలుగుతాడు. అంతే తప్ప దీన్ని ఇలా చూపించడానికి లేదు. యాజ్ ఇట్ ఈస్గా మన సబ్జెక్టు కూడా అదే. ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఎన్నోసార్లు చెప్పాను, ఒకరికి జరిగిన అనుభవం ఇంకొకరికి జరగదు. అది స్వానుభవంగా ఉండాలి. స్వానుభవంగానే తాను పొందిన అనుభవంతో ఆనందం చెంది దాన్ని ఒక ఫీల్ అవుతాడు తప్ప ఇది ఇలా చెప్పడం లేదు. అందుకే దీన్ని మనం అలౌకికం అన్నాం. కాబట్టి ప్రతిదీ కూడా మన సబ్జెక్ట్లో ఏం జరుగుతుందంటే అలౌకికమైనటువంటి సాధన జరుగుతుంది. అలౌకికమైన సాధన అంటే మనిషి తనకు తాను లోపల రమిస్తూ ఆ యొక్క ఏదైతే మనం ఏం చేస్తున్నాం, మనం ఒక అఫర్మేషన్ పెట్టుకుంటున్నాం. అఫర్మేషన్ అనేది మనం బయటికి చెప్పడానికి లేదు, అది అంతర్లీనంగా జరుగుతుంది. ఒక కోరిక కావచ్చు, ఒక అఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఒక పెట్టుకున్న లక్ష్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అదంతా ఎక్కడ జరుగుతుంది? మీ మనసులో జరుగుతుంది. ఏదైతే మీ మనసులో జరిగే ప్రక్రియ ఏదైతుందో అది బాహ్యంగా వెలువడుతుంది భౌతిక రూపంలో. ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు, తన మనసులో అంతర్మదనం చెందుతాడు. ఆ యొక్క సీన్ కానీ లేకపోతే పిక్చర్ ఎలా తీయాలి దాన్ని పదే ఆలోచిస్తాడు. ఇది అలౌకికం, ఇది బయటికి చెప్పడానికి ఉండదు. అర్థమవుతుంది. ఇప్పుడు దానికి దీనికి తేడా అనమాట. లౌకికం అలౌకికం అంటే తేడా ఇది. అంతర్మదనం చెందుతాడు ఆయన. ఆ పిక్చర్, ఆ మూమెంట్ ఎలా ఉండాలి అదంతా అతను కలగంటాడు. కలగని అప్పుడు దాన్ని పిక్చర్ రూపంలో భౌతికంగా మనకు కనిపించేటట్టు, అంటే కళ్ళకు కనిపించేది ఏదైతుందో భౌతికం అది, అలా భౌతిక రూపంలో బయటికి పెడతాడు. ఇప్పుడు మనం కళలు ఏవైతున్నాయో మన అంతర్మదనంలో లేదా మన అంతరంగికంలో జరిగే ఏవైతే ఆలోచనలు, ఊహలు ఏవైతున్నాయో వాటన్నిటినీ మనం మాత్రమే పొందగలుగుతాం. అది దాని అనుభవం కానీ ఆనందం కానీ. ఇప్పుడు ఒక కొత్త బైక్ కొన్నాడు లేదా ఒక కొత్త కారు కొన్నాడు, ఆనందాన్ని ఎంత పొందుతాడంటే తన లోపల తాను దాన్ని బయటికి ఎలా వ్యక్తం చేయగలడు? ఒక కేకల ద్వారా కానీ లేకపోతే చలనం ద్వారా లేకపోతే ఫీలింగ్స్ ద్వారా చెప్పగలడు. అంతేగాని లోపల జరిగే ఫీలింగ్ని ఎలా చెప్పగలుగుతాడు? దాన్ని ఎటువాడికి ఎలా అర్థమవుతుంది? అది చెప్పిన అర్థం కాని స్థితి. యాజ్ ఇట్ ఈజ్గా మన సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. మనం ఊహించింది మనకు జరిగినప్పుడు కానీ లేదంటే దాన్ని పొందినప్పుడు కానీ ఆ భావన ఎలా ఉంటుందంటే మనమే ఆనందించాలి అంతే, దాన్ని బయటికి చెప్పడానికి లేదు. దీన్ని ఎలా వస్తుంది, ఎలా ఉంది అని చూపించడానికి లేదు అది. ఎందుకంటే అది అలౌకికం. అలాగే పూజలు కానీ, భగవంతుడు కానీ, ఒక శాస్త్రం కానీ, ఒక విజ్ఞానం కానీ, ఒక వైద్యం కానీ, దాంట్లో కొన్ని ఎన్నో మిరకిల్ జరుగుతాయి. ఇప్పుడు జరిగినప్పుడు మనం హుర్రా అని అరుస్తాం. ఎందుకంటే అది ఎప్పుడైతే కనుగొనబడ్డదో, ఫైండ్ అవుట్ అయినప్పుడు ఏమంటే హుర్రా అని అరుస్తాం. దాన్ని ఏమని చెప్పగలుగుతాడు ఆయన? కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఊహల్ని ఇంకా పెంచండి అంతర్లీనంగా. అవి ఎలా ఉండాలంటే మీ యొక్క అంతరంగిక భావాలతో, ఆనందంతో, సంతోషంతో, ఐశ్వర్యంతో
ఆరోగ్యంతో కూడి ఉండే ఆలోచనలు మాత్రమే చేయండి. ఇది అలౌకికమైన ఆనందం. దీన్ని బాగా గుర్తించండి. ఇది బయటికి చెప్పడానికి లేదు. దీన్ని మీరు ఎంత పొందగలిగితే అంత భౌతిక రూపంలో, వస్తు రూపంలో కావచ్చు, సంపద రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ఏదైనా మీరు పొందగలుగుతారు. ముందు అంతరంగిక భావన అనేది ముఖ్యమైన సబ్జెక్ట్. ఓకే, ఆలోచన ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది అంటారు. అలౌకిక ఆనందం అది చెప్పడానికి లేదు. మీరు ఎంతనో ఊహించుకోండి, మీరు ఎంతనో ఊహించుకోండి, అది ఖచ్చితంగా నిజమవుతుంది. కాకపోవడం అనే సమస్య లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చార్మినార్ చూసుకున్నాం. దాని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి అది భూమి నుంచి పొడుచుకొచ్చినట్టుంటుంది. ఇప్పుడు ఒక కట్టడం ఉందని, ఆ కట్టడం ఏం చేస్తారంటే ఒక బేస్ మీద కడతారు. ఏ కట్టడం అయినా కానీ ఒక బేస్ మీద కడతారు. ఇప్పుడు గోల్కొండ టుంబ్స్ ఉన్నాయి, తాజ్మహల్ ఉంది, ఒక బేస్ ఉంటుంది, దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ప్లాట్ఫామ్ మీద కడతారు ఏ బిల్డింగ్ కానీ ఏదైనా కానీ. చార్మినార్ అలా లేదు. మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, భూమి నుంచి పొడుచుకొచ్చినట్టుంటుంది. అది అసలు అక్కడ దగ్గర నిల్చుని మీరు పైకి చూస్తే ఇది మానవ నిర్మితమైన అనే ఒక ఊహ వస్తుంది. దాని దగ్గర నిల్చుని చూడండి ఒకసారి. అది ఎలా ఉంటుందంటే చెప్పడానికి లేదు. అది మీరు ఎంత ఊహించుకుంటే దాన్ని చెప్పడానికి లేదు. ఇప్పుడు దాని స్కల్ప్టర్ దాన్ని ఎంత ఊహించుకున్నాడు. వాడు ఇన్ని వందల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అంత చక్కగా ఉండి అంటే అది ఇంతవరకు దాదాపు ఇన్ని వందల సంవత్సరాల వరకు ఆయన ఎస్టిమేషన్ వేయాలి. మళ్ళీ దాంట్లో మీకు ఒక ఇటుక రాయి కూడా లేదు. అది స్పెషల్ దాన్ని. అది సున్నం రాయితోనేమో కట్టారు దాన్ని. దానికి ఒక స్పెషల్ అది. మనలాగే ఇప్పుడు సలాకలు అవన్నీ పిల్లర్స్ ఏమీ లేవు. అయినా సరే అంత స్టాండర్డ్గా 400-500 సంవత్సరాల నుంచి ఉంది అంటే అతను ఎంత ఇమాజిన్ చేయాలి. అంతరంగికంగా అలౌకిక సాధన చేస్తే కానీ అది బయటికి రాదు. ఆ చిత్రం బయటికి రాదు, ఆ కట్టడం బయటికి రాదు. ఇది మన సబ్జెక్ట్. అంతర్లీనంగా మీరు పోయినప్పుడు దాని భావనలు, దాని ఫీలింగ్స్, ఆ ఉత్సాహం అవన్నీ మీకు అర్థమవుతాయి. ఇది మామూలుగా చెప్తే అర్థం కాదు. ఒకసారి ఊహించండి. మీరు అప్పుడు వెళ్ళి దాని దగ్గర నుండి చూడండి, భూమిలోకి వెళ్ళి పొడుచుకొచ్చినట్టు ఉంటుంది. అది అసలు ఊహించలేము మనం అంత పెద్ద కట్టడాన్ని. ఇంకా కొన్ని నేను చెప్తాను, సరదాగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చార్మినార్ ఉంది. చార్మినార్ మీరు చూసారా? ఎన్నిసార్లు చూసారు? 2 సార్లు వెళ్ళాను. ఏం చూసారు? మొత్తం పైన ఎక్కి మామూలుగా అబ్జర్వ్ చేసుకుని. మీరు చార్మినార్ చూడలేదు. ఎందుకంటే చాలామంది చూసినా అనుకుంటారు చార్మినార్ని. సరే చెప్పండి. ఎలా ఉంటుందంటే అప్పుడు ఒక శిల్పి ఉన్నాడండి, ఒక మంచి కళాకారుడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొప్ప కట్టడం కానీ ఒక అద్భుతమైన కళని సృష్టించిన తర్వాత దాంట్లో ఒక చిన్న లోపం కానీ ఒక అద్భుతం కానీ పెడతారు. అది చాలామందికి తెలియదు అది. కాబట్టి అంత పెద్ద కట్టడంలో మీరు చార్మినార్ చూశారని గుర్తుపెట్టడానికి దానికి ఒక చిన్న అద్భుతాన్ని పెట్టాడు ఆ కళాకారుడు. అది ఎవరికి తెలియదు. చూసామంటే మనం కట్టడం చూసాము, అందాన్ని మనం ఆ అందాన్ని చూస్తాము, వాడిని చూస్తాము. మనం చూసేసి ఆహా ఎంత బాగుంది కట్టడం అంటాం. కాదు, చార్మినార్ చూసాము అని గుర్తుగా మనకు కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ మనం పరిశీలిస్తే కానీ మనకు దొరకవు. ఎంత లోతుగా పరిశీలించినప్పుడే దాన్ని ఎతికినప్పుడే దొరుకుతాయి. వాళ్ళు అలా పెట్టేస్తారు. దాని లోపల డోమ్ ఉంటుంది కదండి, ఆ డోమ్లో ఒక సైడ్ డిజైన్లో ఒక పిల్లి బొమ్మ ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ లాగానే అనిపిస్తుంది మనకి, కానీ అది బాగా పరిశీలించినప్పుడు మాత్రం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తారో చార్మినార్ని చూసినట్టు. కళాకారుడు అద్భుతం అనమాట. కళాకారుడు ఏం చేస్తాడంటే ఎక్కడో ఒక అద్భుతాన్ని కానీ ఒక లోపాన్ని పెడతాడు, ఒక చిత్రంలో కానీ లేకపోతే ఒక కట్టడంలో కానీ. అంటే వాళ్ళంతా ఫీల్ అవుతారు. వాళ్ళు అంత ఫీల్ అయినప్పుడు ఏదో ఒక చిత్రం పెట్టేస్తాడు వాడు అక్కడ. దాన్ని కనిపెట్టినప్పుడు నువ్వు దాన్ని సరి అయిన అనుభవాన్ని పొందిన భావన ఉంటుంది అనమాట. లేకపోతే ఏంది అందరిలాగా మీరు కూడా చూసొచ్చారు, ఇప్పటిదాకా మీకు కూడా తెలియదు. అది మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది కదా, భాగ్య మందిరం ఉంది, భాగ్య అమ్మవారి మందిరం ఉంటుంది. ఆ మందిరం పైన లోపల సైడు అక్కడ మీకు వీలైతే చూడండి కనిపిస్తుంది. మళ్ళీ ఇదంతా షో చేయకండి. అంటే చెప్తున్నాను కళాకారుడి యొక్క గొప్పతనం, ఔన్నత్యం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఫీల్ అయితే ఎంత అద్భుతాలు బయటకు వస్తాయని చెప్తున్నాను నేను. అలా ప్రతి ఒక్క కళాఖండానికి కానీ లేకపోతే ఒక చిత్రానికి కానీ వాళ్ళు అలౌకికంగా వాళ్ళు అంతర్మదనం చెంది ఆ యొక్క భావనలు పొందిన తర్వాతనే అంత గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, కాలాలు కావచ్చు, ప్రతిది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక కారు ఉందండి, ఒక కారు కొన్నామంటే మనం ఏదో డబ్బులు కొనేసి దాన్ని ఎంజాయ్ చేస్తుంటాం. దాని వెనక ఎంతమంది ఇంజనీర్ల పరిశ్రమ ఉంటుంది. ఆ ఇంజనీర్లు ఎన్ని రాత్రులు ఆలోచించుంటారు దాన్ని. అది అలౌకిక సాధన. ఇప్పుడు ఒక్క మోడల్కి ఇంకో మోడల్కి చాలా తేడా ఉంటుంది. ఒక మోడల్కి ఇంకో చాలా మోడల్కి 100 రకాల తేడా ఉంటుంది. అంటే దాన్ని ఇంకా ఎంత ఈజీగా చేయాలి, ఇంకెంత ఈజీగా చేయాలి. వాళ్ళు ఎంత అంతరంగికంగా వాళ్ళు అలౌకిక సాధనలో మునిగి ఉన్నప్పుడు ఆ యొక్క కొత్తదనం అనేది బయటకు వస్తుంది. అప్పటిదాకా బయటికి రాదు. కాబట్టి ప్రతిదీ కూడా మీరు అలౌకిక సాధనలో మునిగి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధిస్తారు. మన సబ్జెక్టు కూడా దానికి సంబంధించింది. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు మౌనం వహించేసి అంతరంగికంగా మీ యొక్క సాధనల గురించి, మీ యొక్క ఊహల గురించి 24 గంటల ఆలోచనలో ఉండేది అవన్నీ నిజమవుతాయి. మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. భౌతిక రూపంలో మీ ముందు ఉంటాయి.
థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఇప్పటివరకు చాలా మందికి నాకు తెలిసి చార్మినార్ దగ్గరికి తెలీదు అవును మీరు చెప్పేంత వరకు తెలియదు. మాకు తెలిసింది మేము చెప్తున్నాం, తెలుసుకోవాలి కదా, అందరూ తెలుసుకోవాలి కదా, లేకపోతే ఏదో చూసేసి వచ్చామంటే దానికి మీనింగ్ ఉండదు. అలా చాలా కట్టడాలు ఉన్నాయి, ఇంకా బోలెడు ఉన్నాయి అద్భుతాలు. ప్రతిదానికి ఒక అద్భుతం పెడతారు వాళ్ళు, గొప్ప కళాకారులు వాళ్ళందరూ, వాళ్ళకు ఒక అభిరుచి అది. అలా చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.